మౌన పోరాటం మౌన పోరాటం. కళ్ళు కనబడవని అలుసుగా తీసుకుని కొరడాతో మదపు దున్నెలా అడ్డుపడి వస్తే దాని కొమ్ములు విరిచేయడానికి ఆ దుర్గమ్మ నాలో ఆవహిస్తుంది. అప్పుడు నాకు కళ్ళు అక్కర్లేదు, చూపు అక్కర్లేదు. నా అరచెయ్యే ఆయుధం అవుతుంది. నీ శ్వాసే నాకు లక్ష్యం అవుతుంది. రా, కొట్టు, కొట్టి చూడు. ఏ మహేంద్ర, అది నిన్ను బెదిరిస్తుంటే చేతకాని వాళ్ళలాగా ఆడంగి వెధవలాగా అలా చూస్తూ ఊరుకుంటావేంటి? ముందు దీన్ని చావుకొట్టు. ఏయ్ విశాలాక్షి, నీ మొగుడికి బాగా తెలుసు ఒంటి మీద కొరడా దెబ్బల రుచి. 2 సార్లు తిన్నాడు కదా, మర్చిపోలేడు. మర్చిపోతే 3సారి కూడా పడతాయి. నీకు తెలియదు కదా, అందుకే నువ్వు ఓ రెచ్చిపోతున్నావు. ఇంకోసారి రెచ్చిపోకు, వెళ్ళు. విశాలాక్షి, ఇప్పుడు మీకు కరెక్ట్ అయిన శాస్తి జరుగుతుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో విశాలాక్షి, ఇంతసేపు నీ చెయ్యి పట్టుకుంటే విడిపించుకోలేక గిలగిలా కొట్టుకున్నావు. మళ్ళీ ఇంకోసారి ఇలాంటి తలపొగురు పనులు చేసి నీ ఒంటి కొవ్వు చూపించావంటే ఈసారి చెయ్యి నీ శరీరంలో కలిసిపోయుండదు. అప్పుడు చేత్తోనే చెయ్యి తీసేయడం ఎలా జరుగుతుందో నీకు చూపిస్తాను. ఏ రుద్ర, నీకు చేతులు నెప్పున్నా సరే నా కూతురు తనకింక చాలు అని చెప్పేంత వరకు నువ్వు సౌందర్య కాళ్ళు నొక్కుతూనే ఉండాలి. అర్థమైందా? అర్థమైంది అర్థమైంది. అర్థం కాలేదంటే అర్థమైంది అర్థమైంది. మొదలు పెట్టు. నేను నొక్కుతాను. సౌందర్య కూర్చో కూర్చో. మహాకాళ మహారుద్ర మహాభద్ర మహాపాశ ఈశ సర్వేశ కలిమాయే జలరేగే వేళ లయకారా దిగి దిగిరా వేళ కలియంతం జరగాలి అంటే త్రిపురాంతాని రా. విశాలాక్షి, జరగాలంటే భాషము విసురు శివ. ప్రళయకం తం త్రయంబకం హరహరం రుద్రం తాండవం రౌద్రం భజే శివం. గగనంలో మొదలయ్యే ప్రళయం కాలకూటమేదురాలినట్టు ఉంది లోకం. భువనంలో జరిగే విధ్వంసం ఆపగలిగే వారు ఎవరు నీవేగా. మహాకాళ మహారుద్ర మహాభద్ర మహాపాశ ఈశ సర్వేశ కలిమాయే జలరేగే వేళ లయకారా దిగి దిగిరా వేళ కలియంతం జరగాలి అంటే త్రిపురాంతాని. అత్తగారి చేతిలో కోడలు బలి, కలుషితాహారం తిని 4 మృతి, కలుషిత నీరు బలిగొన్న ప్రాణాలు 16. ఛ, నీరు కూడా మంచి స్కోర్ చేసింది. మనము ఉన్నాం ఎందుకు? ఒక్కటంటే ఒక్క షాట్ కొట్టలేకపోతున్నాం, ఒక్క వికెట్ తీయలేకపోతున్నాం. ఛ! మామయ్య,
ఎన్నిసార్లు మిస్ అయినా ఈసారి మాత్రం మిస్ అవ్వదు. ఈసారి మిస్ అయితే మాత్రం మన టార్గెట్ మార్చుకోవాల్సిందే. మావయ్య, నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడకు. ఇది అనవసరమైన మాట కాదు, భయంతో అంటున్న మాట. ఈసారి మాత్రం అవంతికి పెట్టకపోతే మనం వేస్ట్. ఏంటి, దేని గురించి మాట్లాడుకుంటున్నారు? ఏంటది? అవంతికి పెడదామంటున్నారు? అది అదేంటంటే అది నీ కడుపులో. అదే అవంతి అక్క, నీ కడుపులో ఉన్న బిడ్డకి అందరూ అన్నీ కొనుక్కొస్తున్నారు, నేను మాత్రం ఏమీ పెట్టలేదు అని బట్టలు బంగారమో ఏదో ఒకటి తీసుకొచ్చి పెట్టాలి అంటున్నాడు మావయ్య. అంతే కదా మావయ్య? అంతేనమ్మా, అంతే అంతే. వీలైనంత తొందరగా పెట్టేస్తానమ్మా. నా కోసం మీరేమీ శ్రమ పడకండి. అబే, పెద్దగా శ్రమే లేదమ్మా, చాలా ఈజీగా 2 నిమిషాల్లో అయిపోతుంది. 2 నిమిషాల్లోనా? అదే పేపర్లో డిస్కౌంట్ యాడ్లు చూడడం 2 నిమిషాల్లో అయిపోతుంది. తర్వాత వెళ్ళి కొనేయడమే అంటున్నా. నాకిప్పుడు బట్టలు బంగారం పెట్టొద్దు గాని జ్యూస్ చేసివ్వండి చాలు. జ్యూసా? జ్యూసా? అదేంటి అంత రియాక్షన్ ఇచ్చారు ఇద్దరు? నేనడిగింది జ్యూసు. జ్యూసే కదా, చేస్తాం. నీకోసం మంచి జ్యూస్ చేస్తాం. జ్యూస్ కావాలా? కానీ నువ్వు ఈ టైంకి రోజు పాలు తాగుతావు కదా అని పాలే కలిపాను. కలిపేశావా? నీకంత కంగారేంటి నక్షత్ర? ఇప్పుడు తను జ్యూస్ అడుగుతుంది. ఉన్నదంతా పాలలో కలిపేస్తే ఇప్పుడు జ్యూస్లో ఏం కలుపుతావు? అది ఉన్నదే కొంచెం. మావయ్య! అయ్యో, నక్షత్ర, అదేంటి అలా ఆవేశపడ్డావు? ఆవేశపడింది తను కాదమ్మా, నేను. అది నాకిప్పుడే అర్థమైంది. అరే, తను కదా మీ మీద ఆవేశపడింది. అది నీకు అర్థం కాదులే అమ్మా. ఆవేశం కాకపోతే మరేంటి మావయ్య? అక్కయ్య పాలొద్దు జ్యూస్ అడిగింది, కలిపిస్తాను. మధ్యలో నీ గొడవేంటి? అసలే అక్కయ్య నిండు చూలాలు. ఇలాంటి టైంలో ఏది అడిగితే అది ఇవ్వాలి, అర్థమైందో? అక్క, జ్యూస్ నీకొక్కదానికేనా? అత్తయ్య కూడా కావాలా? అత్తయ్య పడుకున్నారు కానీ ఇప్పుడు తాగరనుకుంటా. నాకొక్కదానికే ఇవ్వు చాలు. సరే అక్క, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, నేను జ్యూస్ కలిపి తీసుకొస్తాను. అలాగే. మౌన పోరాటం. అక్క, నీకు వద్దనిపించొచ్చు, కడుపులో ఉన్న చిన్న దుర్గమ్మకి ఆకలేస్తోంది కదా, తన కోసమైనా తాగక్క. తర్వాత రేపు బయటకొచ్చాక ఏం పిన్ని నాకు ఆకలేస్తున్నా పట్టించుకోవా, మా అమ్మ వద్దంటే వదిలేస్తావా అని నన్ను నిలదీస్తోంది. అందుకోసమైనా తాగక్క. అవునమ్మా, ఖచ్చితంగా నిందిస్తుంది. తాగమ్మా, తాగు. సరే, ఇలా ఇవ్వు, తాగుతాను.
ఎస్, ఇప్పుడు అర్థమైంది. నాకిప్పుడు అర్థమైంది. అర్థమైంది. మహేంద్ర, విశాలాక్షి, నాకర్థమైంది. నాకర్థమైంది. ఏమర్థమైంది? పిచ్చోళ్ళ ఈ అరుపులేంటి? నేను పిచ్చోండి కాదు, ఇది వింటే నీకు పిచ్చెక్కుతుంది. ఏంటది? జానకికి కళ్ళు కనిపిస్తున్నాయి. ఏంటి? అవును విశాలాక్షి, జానకికి చూపొచ్చేసింది. కన్ఫర్మ్ గా నీకు పిచ్చెక్కింది. విశాలాక్షి, ఆ పిచ్చోడు కొట్టిన దెబ్బలకి నీకు మెదడు చితికిపోయి ఉంటుంది. అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతున్నావు. విశాలాక్షి, లేకపోతే ఏంటి? పుట్టుక నుంచి చూపులేని దానికి ఇప్పుడు చూపొచ్చిందంటావేంటి? అంటే అది గుళ్ళు గోపురాలు తిరుగుతుంది కాబట్టి ఇన్నేళ్లకి దేవుడు దానికి చూపిచ్చాడంటావా? సరే, నా మాటలకి వెటకారం ఆడుతున్నావు కదా, నేను ఒకటి అడుగుతాను, దానికి సమాధానం చెప్పు. అడుగు. నువ్వు సౌందర్యాన్ని కొట్టడానికి చెయ్యి పైకెత్తావు కదా, ఆ చేతిని జానకి అంత స్పీడ్గా అంత కరెక్ట్గా ఎలా తిప్పి పట్టుకుంది? చూపులేని మనిషి అంత కరెక్ట్గా పట్టుకోగలుగుతుందా? అవును మహేంద్ర, నాకు ఈ విషయం అస్సలు గుర్తులేదు. అంత ఖచ్చితంగా ఎలా పట్టుకోగలిగింది? ఖచ్చితంగా చూపు లేకుండా అయితే పట్టుకోలేదు. అవును, తడుముకోకుండా డైరెక్ట్గా నా చెయ్యి ఎక్కడుందో చూసినట్టుగా పట్టుకుంది. చూసే పట్టుకుంది విశాలాక్షి. ఆ రోజు గదిలో నేను జానకిని కొట్టాలని వెళ్ళాను, కానీ అక్కడ జరిగింది వేరు. జానకి నా చేతుల నుంచి కొరడాలో లాక్కుని నన్ను చావగొట్టింది. ఆ రోజు నుంచే నాకు జానకి చూపు విషయంలో డౌట్ వచ్చింది. మరి ఈ విషయం అప్పుడే ఎందుకు చెప్పలేదు నాకు? ఎలా చెప్పమంటావు? ఒక మగాండి ఒక ఆడది చావబాదిందని అని ఏ మగాడైనా బయటికి చెప్పుకుంటాడా? కానీ ఎలా? జానకి కంటి చూపు ఎలా వచ్చింది? ఈ రోజుల్లో మనుషుల్లాంటి మిషన్లనే సృష్టిస్తున్నారు. ఓ విదేశీ వాళ్ళు కొంతమంది రోబో అమ్మాయిల్ని క్రియేట్ చేసి ఇండియాలోకి పంపించబోతున్నారంట. వాళ్ళకి రూపం, చర్మం అంతా అచ్చం అమ్మాయిలాగే ఉంటుందంట. వాళ్ళని పెళ్లిళ్ళు చేసుకుని సంసారం కూడా చేస్తారంట. పిల్లలను మాత్రం కనలేరంట. మన దేశ జనాభా నుంచి ఒక జనరేషన్ని తీసేయడానికి వాళ్ళు వేసిన ప్లాన్ అది. అంత టెక్నాలజీ పెరిగిపోతుంటే కళ్ళు లేని మనుషులు కళ్ళు తెప్పించడం కష్టమేం కాదు కదా. జానకి నిజంగానే చూపొచ్చిందన్న మాటే నిజం అనుకున్నా. అది రావడానికి ఒక ఆపరేషన్ అన్నా చేసుండాలి కదా. కానీ అలాంటిదే ఎప్పుడు మనం చూడలేదు. లేజర్ ట్రీట్మెంట్కి గంట టైం చాలు. అలాంటిదేమైనా టెక్నాలజీ వచ్చిందేమో. కళ్ళు తీసి కళ్ళు పెట్టి లోపల నరాలను ఏమైనా సెట్ చేస్తారేమో. ముసలోడు జానకిని గుడికని గంటల గంటలు తీసుకెళ్తున్నాడు కదా, మేబీ అది ఇందుకోసమేనేమో. కానీ చూపు రావడం వల్ల ఆత్మవిశ్వాసం పెరగొచ్చేమో. కానీ నా చేతుల్ని నలిపేంత బలం ఎలా వస్తుంది? మన ఆలోచనలకి వాస్తవానికి సంబంధం లేదేమో అనిపిస్తుంది. తెలుసుకుంటాను విశాలాక్షి, మొత్తం అన్నీ తెలుసుకుంటాను. నా కూతురు నాకు టార్గెట్ పెట్టింది కదా, నేను మళ్ళీ కళ్యాణ్ రాముని కొట్టిన తర్వాతే తను సౌందర్య దగ్గర పనిచేయటం మానేస్తాను అని. నా కూతుర్ని వాళ్ళ నుంచి విడిపించి మళ్ళీ యువరాణిని చేయడం కోసం వీలైనంత త్వరగా వాళ్ళ విషయాలన్నీ తెలుసుకుంటాను. విషయాలు తెలుసుకొని అప్పుడు వాళ్ళని కాళ్ళ కింద తొక్కేస్తాను. ఈ రోజు బిర్యానీ. రేయ్ సత్తి, ఈరోజు ఏంటి స్పెషల్ గా బిర్యానీ దమ్ చేసావు? అదేనండి,
ఇది హైదరాబాద్ దమ్ బిర్యానీ. అమ్మాయి గారు చిన్నమ్మాయి గారు తినాలనుందంటే సరే అని స్పెషల్గా చేశానండి. మరి తినేశారా? వాళ్ళిద్దరు తినేశారండి. ఇదిగో ఇప్పుడు జానకమ్మ గారు భోజనానికి వస్తున్నారు. జానకి అమ్మగారా? అవునండి, అమ్మగారు ఇందాక తినలేదు. చిన్నయ్య గారికి అమ్మాయి గారికి వడ్డించారు. ఏ అది వడ్డించడం ఎందుకు? వాళ్ళకి నువ్వు పెడతావు కదా. అంటే భర్తకి కూతురుకి తన చేత్తో తను వడ్డించి పెడుతుంటే అదో తృప్తి అంటారమ్మగారు. అదేంటో ఆ ప్రేమన్నోళ్ళకే అర్థమవుతుంది. అంటే ఏంట్రా నీ ఉద్దేశం? అయ్యయ్యో, ఇది నా ఉద్దేశం కాదండి, జానకమ్మ గారి మాట. అంటే అంత ప్రేమ విశాలాక్షికి లేదనా జానకి ఉద్దేశం? మీరు నన్ను అడుగుతున్నారా లేకపోతే ఈ అమ్మగారికి గుర్తు చేస్తున్నారా? రేయ్, లేకపోతే ఏంటండి? మీకు తెలియదంటండి అమ్మగారికి మొగుడికి ప్రేమతో అన్నం పెట్టేంత ప్రేమ ఉందో లేదో అని. అంటే ఉందని చెప్తున్నానండి. సర్లే, ఇప్పుడేం చేస్తున్నావు? జానకమ్మ గారి కోసం బిర్యానీ తీసుకెళ్తున్నాను. ఇందాక తీసుకెళ్లిన బిర్యానీ మొత్తం చిన్నయ్య గారు అమ్మాయి గారు తినేశారు. మూత పెట్టరా? మూత పెట్టు. మీరేం కంగారు పడకండి. బిర్యానీ అందరికీ సరిపడేలా ఉండాను. నోరు మూసుకొని విశాలాక్షి చెప్పింది చేయరా. అక్కడ అమ్మగారు భోజనానికి వచ్చేస్తున్నారయ్య గారు. బిర్యానీ తీసుకెళ్ళాలి. ఇప్పుడు జానకి తినేది చికెన్ ముక్కలు కాదురా, ఈ నిప్పులు తింటుంది. మౌన పోరాటం. అయ్యో, నిప్పులేంటి? కాలిపోయింది, కాలిపోయింది. ఓ అమ్మో బాబాయ్ మంట. ఏంటన్నయ్యా, ఈ కంచంలో నిప్పులున్నాయా? చేతులు కాలిపోయాయా? అయ్యో జానకి! అమ్మా, మావి కంచంలో కాదు, నీ కంచంలోనే నిప్పులున్నాయి. నా కంచంలో నిప్పులా? నిజంగా? అయ్యో, ఏమైంది? జానకి! జానకి ఏం జానకి, నీ కంచంలో నిప్పులు పెట్టారా? ఎవరు పెట్టారు? జానకి, నీ చేతులేమన్నా కాలాయా? లేదండి, నాకేం కాలేదు. ఏదమ్మా, నీ చెయ్యో సరేలా చూపించు. లేదు మావయ్య, నా చేతికి ఏం కాలేదు. అరే సత్తి, జానకి కంచంలో నిప్పులు పెడతావా? నో! అయ్యయ్యా, కొట్టకండి అయ్యా. అమ్మ జానకమ్మ, కాపాడండి అమ్మా, నేను మీకు నిప్పులు పెడతానా? మరి నువ్వు పెట్టకపోతే జానకి కంచంలో నిప్పులు ఎలా వస్తారా? నిజం చెప్పు, చెప్పలేదంటే. యాండి, మీరు సత్తినేమనకండి. అవి పెట్టింది సత్తే, కానీ అవి పెట్టించింది ఆ మహేంద్ర విశాలాక్షి. అవునయ్య గారు, ఇవి జానకమ్మ గారికి పెట్టకపోతే వాళ్ళను నిప్పుల మీద కూర్చోబెడతా అన్నారు. ఏంటమ్మా, ఈ దుర్మార్గులు నీతో నిప్పులు తినిపించాలనుకుంటున్నారా? అవును మావయ్య, వాళ్ళు నాకు తినిపించాలనుకున్నారు, కానీ వాళ్ళ మీదకే నిప్పులు పారేశాను. భలే పనిచేసావమ్మా, వాళ్ళకి బుద్ధొచ్చేలా చేశావు.
లేదు నాన్న, వాళ్ళకి అలా చెప్తే బుద్ధి రాదు. వాళ్ళ నా కొరడాతో కొడితే గాని వాళ్ళకి బుద్ధి రాదు. ఉండు, ఇప్పుడే వాళ్ళ పని చెప్తాను. యాండి 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 మీరుండండి. లేదు జానకి, వాళ్ళిప్పుడు కొట్టాలి, లేదంటే వాళ్ళకి భయం ఉండదు. యాండి మీరు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇవి మేం పెట్టలేదు, మాకేం తెలీదు అంటారు. అంటే వదిలేస్తానా? వాళ్ళని ఇక్కడ లాక్కొచ్చి సత్తి ముందే నిలబెట్టి అడుగుతాను. అప్పుడు కూడా వాళ్ళు సత్తిదే తప్పంటారు, వాళ్ళకేం తెలీదంటారు. అప్పుడు సత్తి జరిగిందంతా చెప్తాడు కదమ్మా. చెప్తాడు, చెప్పినా వాళ్ళు ఒప్పుకోరు. సత్తే అబద్ధం చెప్తున్నాడు అంటారు. ఇప్పుడు వాళ్ళకి మనం అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం ఉంటుంది. ఇన్నాళ్ళు వాళ్ళు మనల్ని తిట్టిన వాళ్ళు, కొట్టిన వాళ్ళు. కానీ ఇప్పుడు ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. మనం కూడా వాళ్ళకి వేరేలా కొత్త కొత్త శిక్షలు వేయాలి. అది కరెక్టే జానకి. ఆ కొత్త కొత్త శిక్షలు ఏం చేద్దామో చెప్పు, నేను పాటిస్తాను. ఇంతకీ నీ చేయికేం కాలేదు కదా? అయ్యో, నా చేతికి ఏం కాలేదండి. అయినా ఎందుకన్నా మంచిది, వెన్న రాస్తా జానకి. అయ్యో ఏమండి, వద్దండి, నాకేం కాలేదు. అయితే వేళ్ళు కాలిపోయావు కదా, చూడండి, ఏమైనా కాలాయా? లేదు. మరి సరే, అరే సత్తే, ఇదిగో ఈ నిప్పులని ఊడ్చే, లేదంటే జానకి చేతులు కాదు కాళ్ళు కూడా కాలిపోతాయి. అలాగే. ఇదిగో ముందెళ్ళి బిర్యానీ పట్రా. అలాగే వెళ్ళు, ఆ. జానకి తింటది. అంటే ఈ ఇంట్లో నా మీద డౌట్ వచ్చినట్టుంది. విశాలాక్షి, మంట మంట, విశాలాక్షి. కూల్ కూల్. అబ్బా, మండుతుంది విశాలాక్షి. అయినా నేను చాలా పెద్దగా కాలిపోయిందనుకున్నాను, కొంచెం తక్కువే కాలింది. డిసప్పాయింట్ అయ్యావా? ఛీ నోర్మయ్, ఏం మాట్లాడుతున్నావు? ఏదో జోక్ చేశాను, మంటలు తగ్గించుకోవాలని. కరెక్ట్ టైంకి తప్పుకున్నాను కాబట్టి చిన్న చిన్న గాయాలయ్యాయి, లేదంటే ఒళ్ళంతా కాలిపోయేది. జానకికి ఆ ప్లేట్లో నిప్పులు పెట్టావని తెలిసే వాటిని కావాలని నీ మీదకి పడేలా చేసింది. నాకు మాత్రం ఎందుకో జానకికి చూపు లేదు కాబట్టే నిప్పులు తోసేసినట్టు అనిపిస్తుంది. ఏయ్, నువ్వే జానకికి కళ్ళు కనిపిస్తున్నాయని చెప్పావు, ఇప్పుడు మళ్ళీ కళ్ళు కనిపించట్లేదంటావేంటి? నీకేమైనా బ్రెయిన్ పోయిందా? లేదు విశాలాక్షి, నాకు పొద్దున జరిగింది చూస్తే జానకి ఎలా అంత డైరెక్ట్గా వచ్చి నీ చెయ్యి పట్టుకుందా అనిపించింది. కళ్ళుంటేనే అలా పట్టుకోగలదు అనిపించింది. కాని ఇందాక తన ముందు నిప్పులు పెడితే ఆ నిప్పుల్లో తెలియకుండా చెయ్యి పెట్టేసి అది కాలేసరికి కంగారుగా నాపై పడేసింది. ఆ నిప్పులని ఇదిగో నా మీద పడిపోయాయి. లేదు మహేంద్ర, జానకికి కళ్ళు కనిపించే ఈ పని చేసుంటుంది. కళ్ళు కనిపిస్తే మనం అక్కడ నిప్పులు పెట్టామని తెలియగానే జానకి అక్కడ ఎందుకు కూర్చుంటుంది? భోజనం చేయాలని చెయ్యి ప్లేట్లో ఎందుకు పెడుతుంది? ఎందుకంటే మనకి డౌట్ రాకూడదని. కాదు విశాలాక్షి, ఏ మనిషికైనా కళ్ల ముందు నిప్పులు కనిపిస్తే అది తినాల్సిన పరిస్థితే వస్తుందని తెలిస్తే ఖచ్చితంగా ఆ టేబుల్ దగ్గరికి రారు, దూరం నుంచే ఏదో ఒక సాకు చెప్పి వెళ్ళిపోతారు. కానీ జానకి టేబుల్ దగ్గరకొచ్చి కూర్చుంది. అయినా పుట్టుకతో చూపు లేకపోతే ఇప్పుడెలా వస్తుంది? నాకెందుకో తనకి చూపు లేదని అనిపిస్తోంది. ఏయ్, నీకేమన్నా మెంటలా మహేంద్ర? అప్పుడేమో అబ్బో టెక్నాలజీ పెరిగిపోయింది, మనుషుల్లాంటి రోబోల్నే తయారు చేసేస్తున్నారు, జానకికి కళ్ళు తెప్పించలేరా అని చెప్పి ఇప్పుడు ఖచ్చితంగా జానకికి కళ్ళు లేవు అని చెప్తావేంటి?
నువ్విలా ఆలోచించు. జానకికి మనం నిప్పులు పెట్టామని తెలిసే మనది మనకే తిప్పికొట్టాలని ప్లాన్ చేసి వచ్చి కూర్చొని ఆ నిప్పుల్లో చెయ్యి పెట్టినట్టే పెట్టి దాన్ని నీ మీదకి తోసేసింది. అసలు నిజంగా చూపు లేకపోయుంటే ఖచ్చితంగా తన చెయ్యి కాలుండేది. కానీ తన వేళ్లకి కనీసం కొంచెం కూడా కాలిన గాయం లేదు. అంటే వేళ్ళు నిప్పుల్లో పెట్టినట్టు నటించిందే కాని పెట్టలేదు. నీకు తెలియదు విశాలాక్షి, జానకి చూపు రాలేదు. జానకి బిహేవియర్లో మార్పు వచ్చింది. జానకి బాగా ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియట్లేదు. అది తెలుసుకోవాలి ఇప్పుడు. మౌన పోరాటం. అయ్యో అవంతి, కొంచెం ఓచుకోమ్మా, ఓచుకోమ్మా. మావయ్యకి ఫోన్ చేయమ్మా, ఫోన్ చెయ్యమ్మా, చెయ్యమ్మా. కొంచెం ఓచుకో, ఫోన్ చెయ్యి, ఫోన్ చెయ్యి. హలో. అమ్మా జానకి, ఎలా ఉన్నావమ్మా? మావయ్య, మావయ్య. అమ్మా ఏమైందమ్మా? మావయ్య, అవంతికి నొప్పులు వస్తున్నాయి. ఇంట్లో ఎవరు లేరు మావయ్య. ఇంతకీ దుర్గెక్కడుంది? ఒక్క నిమిషం అమ్మా. అమ్మా దుర్గమ్మా, అమ్మా దుర్గా, అమ్మా దుర్గా. దుర్గా. మావయ్య, అమ్మా. ఏమైంది? ఏంటి అరుపులు? ఎవరైనా వింటే ఏంటి పరిస్థితి? అయ్యో, అక్కడ అవంతికి నొప్పులు వస్తున్నాయటమ్మా. ఆ, అయ్యో, ఎవరూ లేరట. ఇటువంటి. హలో దుర్గా, దుర్గా, దుర్గా. అవంతి పాప కదలట్లేదు దుర్గా. అయ్యో, అయ్యో, నాకేం చెయ్యాలో కాళ్ళు చేతులు ఆడడం లేదు. ఇంట్లో ఎవరూ లేరు. అయ్యో జానకి, కంగారు పడుకు. నువ్వు వెంటనే అవంతిని తీసుకుని రాజారాం హాస్పిటల్కి వచ్చి నేను మావయ్య ఇక్కడి నుంచి బయలుదేరుతాం. అయ్యో నేనా? అవంతిని తీసుకుని ఎలా వెళ్ళను దుర్గా? నేను ఇప్పుడే క్యాబ్ బుక్ చేస్తాను. నేను మళ్ళీ చేస్తాను. నువ్వు ఎలాగైనా అవంతిని బయటికి తీసుకెళ్ళు. ఈ ముసలోడు ఎవరితో మాట్లాడిస్తున్నాడు? ఎందుకు టెన్షన్ పడుతుంది జానకి? అవంతి, అవంతి, కొంచెం ఓర్చుకోమ్మా. క్యాబ్ వచ్చేస్తుందమ్మా. మెల్లగా ఓపిక తెచ్చుకున్నా. సరే అమ్మా ఏమైందమ్మా? మావయ్య, అర్జెంట్ గా క్యాబ్ బుక్ చేయాలి. అక్కడ అవంతి చాలా డేంజర్ లో ఉంది. కడుపులో పాప కదలట్లేదంట. వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి. తొందరగా బుక్ చేయమ్మా, బుక్ చేయి. ఏదో టెన్షన్ పడుతుంది జానకి. సంథింగ్ ఈజ్ రాంగ్. అవంతి లే. దుర్గా, క్యాబ్ బుక్ చేసింది. మనం హాస్పిటల్ కి వెళ్ళిపోదాం. నీకేం కాదు, కొంచెం ఓర్చుకో. బుక్ అయింది. జానకి, దుర్గా చెప్పు. అవంతిని బయటికి తీసుకెళ్ళు. ఈలోగా క్యాబ్ వచ్చేస్తుంది. అలాగే, అలాగే దుర్గా, నేను తీసుకెళ్తాను. అయ్యో, మన హాస్పిటల్కి వెళ్ళిపోదాం. నీకేం కాదు, నేను తీసుకెళ్తాను. అయ్యో, కొంచెం ఓర్చుకో. అయ్యో, అయ్యో, అవంతి, అవంతి లేమ్మా. అయ్యో, కొంచెం ఓపిక తెచ్చుకో అవంతి, లేకపోతే చాలా ప్రమాదం అయిపోతుంది. బయలుదేరు, త్వరగా బయలుదేరు. కొంచెం ఓర్చుకోమ్మా, హాస్పిటల్కి వెళ్ళిపోదాం. అయ్యో అవంతి, ఒక్క నిమిషం, క్యాబ్ వచ్చేస్తుందమ్మా. మెల్లగా ఓపిక తెచ్చుకోమ్మా. లేమ్మా, లేచి బయలుదేరు. అయ్యో దుర్గా, నా వల్ల కావట్లేదు.
కొంచెం ఓర్చుకో అవంతి. అవంతి తట్టుకోలేకపోతుంది దుర్గా. ఒక్క నిమిషం ఉండు, క్యాబ్ డ్రైవర్ ఫోన్ చేస్తున్నాడు. హలో బాబు. వచ్చాను మేడం, లొకేషన్ దగ్గర ఉన్నాను. లోపల స్టెప్స్ దగ్గర ఇద్దరు లేడీస్ ఉన్నారు. నువ్వు ఒకసారి గేట్ ఓపెన్ చేసుకుని లోపలికి వెళ్ళి కొంచెం వాళ్ళకి సాయం చెయ్యి. ఆ అమ్మాయి కడుపుతో ఉంది, పెయిన్స్ వచ్చేసాయి. ఓకే మేడం, నేను ఇప్పుడే వెళ్తున్నాను. ఓకే. జానకి, ఆ క్యాబ్ డ్రైవర్ లోపలికి వస్తున్నాడు. అతను మీకు సాయం చేస్తాడు. తనను కొంచెం జాగ్రత్తగా హాస్పిటల్కి తీసుకెళ్ళమని చెప్పు. మేము బయలుదేరి వస్తున్నాం. ఓకేనా? జాగ్రత్త. రా రా అవంతి, జాగ్రత్తగా వెళ్ళు. భయపడకు, ఏం కాదు, నేను వచ్చేస్తున్నాను. మన హాస్పిటల్కి వెళ్ళిపోదాం. వెళ్ళిపోదాం. కొంచెం ఓర్చుకో. అయ్యో కొంచెం ఓర్చుకో. అవంతి, మావయ్య, మనం వెంటనే హాస్పిటల్కి బయలుదేరాలి. పదండి. వీళ్ళెక్కడికో ప్లాన్ మీద వెళ్తున్నారు. అంటే నేను వీళ్ళని ఫాలో చేస్తే నా అనుమానాలకి సరైన సమాధానాలు దొరకొచ్చు. ఎస్, ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అయ్యో కొంచెం ఓర్చుకోవంతి. అయ్యో మేడం, మేడం, బాబు కొంచెం సాయం చేయి బాబు. రండి మేడం, జాగ్రత్త. అయ్యో మేడం, జాగ్రత్త. అవంతి, జాగ్రత్త. జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. అయ్యో మేడం, అవంతి కొంచెం ఓర్చుకోమ్మా, ఓర్చుకోమ్మా. చిన్నగా జాగ్రత్త మేడం. కొంచెం ఓర్చుకోమ్మా, కొంచెం ఓర్చుకో, కొంచెం ఓర్చుకో. నీకేం కాదు, ధైర్యంగా ఉండు. బాబు, అవంతి జాగ్రత్త. రండి మేడం, జాగ్రత్త. వెళ్ళిపోదాం. ఎక్కండి, ఎక్కండి. చిన్నగా చిన్నగా ఎక్కండి మేడం. జాగ్రత్త మేడం. అయ్యో అవంతి కొంచెం ఓర్చుకోమ్మా. మావయ్య, త్వరగా వెళ్ళండి. వాళ్ళు త్వరగా హాస్పిటల్కి వచ్చేస్తారు. జానకి అవంతితో ఇబ్బంది పడిపోతుంది. అవంతి కూడా చాలా బాధపడుతుంది మావయ్య. కంగారు పడకు దుర్గమ్మ. ఇంకా 10 రోజుల్లో డెలివరీకి ఇంతలోనే కడుపులో బిడ్డ కదలకపోవడం ఏంటి మావయ్య? ఏం జరుగుతుందో నాకు చాలా భయంగా ఉంది. కంగారు పడకమ్మా, నువ్వు అందరి మంచి గురించి తాపత్రయపడుతూ ఉంటావు. నీకు మంచి చేయాలని ఆ దేవుడు తాపత్రయపడడా? ఏం కాదమ్మా, అవంతికి పాపకి ఏమీ కాదమ్మా. స్వామి, నాది స్వార్థం అనుకుంటావో ఆశ అనుకుంటావో నీ ఇష్టం. కానీ అవంతికి ఏం కాకూడదు, బిడ్డకు కూడా ఏం కాకూడదు. కాపాడు స్వామి. ఏంటమ్మా అంతలా షాక్ అయ్యావు? మావయ్య,
మన వెనకాలే మనల్ని ఫాలో చేస్తూ ఆ మహేంద్ర వచ్చేస్తున్నాడు. మౌన పోరాటం. ఇన్ని రోజులు కూతురు ప్రేమ చూస్తూ వచ్చాను. అవంతితో కలిసి చేసే నీ కొద్ది ప్రయాణంలో కోడలి ప్రేమేంటో కూడా తెలిసింది. కూతురు కాని ఆ అమ్మాయి కూతుర్లా నా చుట్టూ తిరుగుతూ ప్రతి క్షణం నాకేం కావాలో చూస్తూ కాపాడుతూ దీపం చుట్టూ పెట్టిన చేతుల్లా ఎంతో భద్రతగా ధైర్యంగా అనిపిస్తుంది. ఒక అపురూపంగా నా బంధం ఏర్పడింది మావయ్య. మావయ్య, అవంతికి ఏ సమస్య రాకూడదు. తన పాపని నా చేతులతో ఎత్తుకోవాలి మావయ్య. నువ్వింత నిర్మలమైన మనస్సుతో ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటే ఆ దేవుడు కాపాడక ఏం చేస్తాడమ్మా? కాపాడాలి మావయ్య, ఆ దేవుడే కాపాడాలి. అమ్మా, త్వరగా అమ్మా, త్వరగా ఎలా ఉంది అవంతికి? ఆపరేషన్ కి తీసుకెళ్లారా? ఇంకాసేపట్లో పాప పుట్టేస్తుంది. నువ్వేం కంగారు పడకు. ఏంటమ్మా అవంతి అంత గట్టిగా అరుస్తుంది? డెలివరీ అంటే అంతేరా, నొప్పులు అలాగే వస్తాయి. బిడ్డ పుట్టడం అంటేనే అమ్మ కూడా మరో జన్మ ఎత్తడమే. నువ్వు కంగారు పడకు. ఏం కాదుగా? ఏం కాదురా. కంగారు పడకు, ఏం కాదు. సిస్టర్ మేడం, అవంతి గారి హస్బెండ్ ఎవరు? తనే. నేనే. ఈయన? ఓ, ఇదిగోండి ఇక్కడ సైన్ చేయండి. అంటే అవంతి కండిషన్ సీరియస్గా ఉందా? కండిషన్ క్రిటికల్ గానే ఉంది. మీరు త్వరగా సైన్ చేయండి సార్, ఆపరేషన్ స్టార్ట్ చేయాలి. త్వరగా సైన్ చేయరా, ఏం కాదు. పండంటి బిడ్డతో తను బయటికి వస్తుంది. నువ్వు సైన్ చేసేరా. ఇక్కడ చేయండి సార్, ఇక్కడ కూడా చేయండి సార్. ఓకే సార్. డాక్టర్. డాక్టర్
డాక్టర్, డాక్టర్, ఆపరేషన్ పూర్తయింది. అవంతికి ఎలా ఉంది? అవంతి సేఫ్గానే ఉంది. బేబీ చెప్పండి డాక్టర్. సారీ, బేబీ కడుపులోనే చనిపోయి పుట్టింది. ఐఎమ్ సారీ, అతి కష్టం మీద అవంతిని బ్రతికించగలిగాం. లేటుగా తీసుకొచ్చుంటే లోపల చనిపోయిన బిడ్డ వల్ల అవంతి బాడీ కూడా పాయిజన్ అయిపోయి ఉండేది. అప్పుడు అవంతి కూడా దక్కేది కాదు. కాసేపట్లో క్లీనింగ్ అండ్ డ్రెస్సింగ్ అంతా ఫినిష్ చేసి రూమ్కి షిఫ్ట్ చేస్తాం. అప్పుడెళ్ళి చూడండి. నేను అవంతి ఒక కోరిక కోరుకున్నామమ్మా. సేమ్ నీలాంటి అమ్మాయే నీలాగే పుట్టాలని కోరుకున్నాం. రోజు ప్రతి క్షణం నిన్ను చూస్తూ ఉంటే నీలాంటి పాపే పుడుతుందని ఈ ఫోటో చేయించి గదిలో పెట్టాను. పైగా మాకు అమ్మలాంటి పాపే పుడుతుందని నమ్మకం కలిగించేలా ఉండటం కోసం ఈ ఫోటో చేయించాను. ద్వారకా, అమ్మా చనిపోయిందమ్మా. ద్వారకా, ద్వారకా, ఊరుకోరా, ఊరుకో ద్వారకా, ఊరుకో. ద్వారకా, మౌన పోరాటం. అమ్మా, మోసం గురించి మోసగాళ్లే మాట్లాడుతున్నారు, వింటున్నావా? వింటున్నా. వీళ్ళు కష్టపడిదంతా సంపాదించినట్టు మాట్లాడుతున్నారు. అంతేనమ్మా, మంది సొమ్ముతో బతికేవాడు మంచితనం గుర్తించలేడు అని వాళ్ళంతే. ఇక వీళ్ళు ఈ జీవితంలో మారరు. సౌందర్య, నా గదిలో అద్దం దగ్గర చిన్న బ్యాగ్ ఉంటుంది, తీసుకురావా? వెళ్ళు.
ఒక్క నిమిషం ఉండండి. ఇప్పుడు నువ్వు ఈ ముసలోడి మీదకెళ్తే ఇప్పటి వరకు ఇంట్లోనే పోయిన మన పరువు ఇక నుంచి ఇంటి గేటు దాటిపోతుంది. ఆ వచ్చిన వాళ్ళు స్వాతిముత్యంగాడిచ్చే డబ్బులు తీసుకెళ్లడంతో పాటు మనని వీళ్ళనే మాటలన్నీ విని బయటికి మోసేస్తారు. నువ్విప్పుడు ఆవేశపడితే వాడు కొరడా తీస్తాడు, తిడతాడు, కొడతాడు. అప్పుడు విశాలాక్షి దాని మొగుడు ఇంట్లో పిల్లులు బయట పుల్లులు అని చెప్పుకుంటారు. మన మీదున్న గౌరవం మర్యాద అన్నీ పోతాయి. అందుకే ఇప్పుడు నువ్వు నీ ఆవేశాన్ని మడతపెట్టి గుండెల్లోనే దాచుకో. వాళ్ళేం చేసినా చూస్తూ ఉండు. నువ్వు చెప్పింది నిజమే విశాలాక్షి. నాన్న ఇదిగో. ఇదే జానకి, వీళ్ళకి ఎంత ఇమ్మంటావు? అది మీ ఇష్టం అండి. మీకు ఎంత ఇవ్వాలనిపిస్తే అంత ఇవ్వండి. దేవుడికే కదా. నాన్న, వీళ్ళకి ఎంత ఇమ్మంటావు? ఓ 3 లక్షలు ఇవి నాన్న. సరే నాన్న. వీడి దగ్గరికి చెక్ బుక్ ఎలా వచ్చింది? చెక్ బుక్ వచ్చిందంటే వీడు బ్యాంకుకి వెళ్ళాడా? బ్యాంకు వాళ్ళకి తెచ్చిచ్చారా? వాళ్ళే తెచ్చిచ్చుంటారు. లేకపోతే వీళ్ళ మొహాలకి బ్యాంకుకి వెళ్ళటాలా? నెవర్ డాడ్. నిశ్చాని విధవా. డాడ్ పెన్ను కూడా తీశాడు. స్టాంప్ ప్యాడ్ లేదు కదా. వేలు మీద ఇంకు రాసుకొని వేలు ముద్రమైనా వేస్తాడేమో. అక్కడుంది. ఇది ఇస్తా. బావుగారు, బావుగారు ఒక్క నిమిషం. పెన్తో ఏం చేస్తున్నారు? దాన్ని వాడటం మీకు రాదు కదా. ఇదిగోండి స్టాంప్ ప్యాడ్, వేలు ముద్ర వేసేయండి. అనా 3 లక్షలే కదా? అవునరా. మీకు 3 లక్షలు చాలా? తమ దొడ్డ మనసుకి ఎంత అనిపిస్తే అంత రాయండి. ఆ దేవుడి చిత్తమని సంతోషిస్తాం. అలాగేనయ్యా, సంతోషిస్తాం. బావుగారు, పెన్తో ఏం చేస్తున్నారు? మీకు దాన్ని వాడటం రాదు కదా. నేను రాసి పెట్టనా? ఎందుకంటే చెక్కు బుక్ మీద పిచ్చి గీతలు గీయకూడదు. బ్యాంకు వాళ్ళు ఒప్పుకోరు. మహేంద్ర, నేను ఏం చేస్తానో నీకు తెలీదు. ఇప్పుడు నువ్వు చూసి తెలుసుకో. చూడు. మూడు లక్షలంటే 3వ నంబర్ పక్కన కొన్ని సున్నాలు పెట్టాలరా. మరి లక్షకి ఎన్ని సున్నాలో తెలుసుగా. 1 2 3 4 5 5 సున్నాలు. అమ్మా, నాన్న చక్కగా రాసేస్తున్నాడు. తాతయ్య, నాన్న రాస్తున్నాడు తాతయ్య.
నువ్వు సంతకం పెడుతున్నావా? మరి చెక్కు మీద సంతకం పెట్టాలి కదా విశాలాక్షి. అమ్మా, నాన్న నాన్న సంతకం పెడుతున్నాడమ్మా, సంతకం పెడుతున్నాడమ్మా. దుర్గా, నా భర్తనెంతగా మార్చావు, నా ఇంటికొచ్చే పుణ్యం కట్టుకున్నావు. మావయ్య, అమ్మా, మావయ్య, ఇదంతా ఆ దుర్గమ్మ దయమ్మా. అంటే ఆ విజయవాడ కనకదుర్గమ్మ దయమ్మా. అవునవును, అంతా దుర్గమ్మ తల్లి దయే. ఇది ఎవరి పేరు మీద రాయాలో మీరు రాసుకోండి. ఇంకెవరి పేరు మీదండి? ఆ స్వామివారి దేవాలయం పేరు మీదే. చాలా సంతోషమయ్య గారు, మీకు ఆహ్వానం పంపిస్తాం. కార్యక్రమానికి మీరు తప్పకుండా రావాలి. తప్పకుండా వస్తాం. నేను, జానకి, నా కూతురు, మా నాన్న కుటుంబ సమేతంగా వస్తాం. ఇచ్చే గుణం, పెట్టే గుణం కొందరికే ఉంటుందని నిరూపించారు. చాలా సంతోషం అయ్యా. వెళ్ళొస్తామయ్యా. ఉండండి ఉండండి, కాఫీ తాగెళ్తురు గాని. అయ్యా, మీ పెద్ద మనసుతో మేము ఊహించిన దానికన్నా విరాళం ఎక్కువే ఇచ్చారు. ఇదే మాకు కడుపు నిండా తృప్తిగా భోంచేసినట్లయింది. ఇక మేము వెళ్ళొస్తాం సార్. నువ్వు సంతకం నేర్చుకుని దాన్ని ఒక చెక్కు మీద రాసేసినంత మాత్రాన ఆ చెక్కు చెల్లదు, బౌన్స్ అయిపోతుంది. అంటే బ్యాంక్లో నీ పేరు మీద వేలి ముద్రే ఉంది. ఈ సంతకంతో వెళ్లిన చెక్ని బ్యాంకు వాళ్ళు దొంగ చెక్కని చెక్కు వేసిన వాళ్ల మీద కేసు పెట్టి లోపల వేయిస్తారు.